ఆజన్మ బ్రహ్మచారి అయిన హనుమంతునికి ఒక కుమారుడు కూడా ఉన్నాడని మీకు తెలుసా? అయితే ఈ కథను వినండి. శ్రీరాముని దూతగా హనుమ లంకకు వెళ్లి రావణాసురుడితో మా సీతమ్మను విడిచిపెట్టమని, లేదంటే యుద్ధానికి సిద్ధం కమ్మని వర్తమానం తీసుకొస్తాడు. కానీ హనుమ మాటలు వినకుండా రావణాసురుడు ఈ కోతి తోకకు నిప్పు పెట్టండి అని తన సైన్యాన్ని ఆదేశిస్తాడు. ఇంకేముంది, నిప్పంటుకున్న తన తోకతో హనుమ ఏకంగా లంకనే తగలపెట్టేశాడు. కానీ లంక నుంచి తిరిగి వెళ్తూ ఆ వేడి నుంచి ఉపశమనం పొందడానికి హనుమ కాసేపు సముద్రంలో ఉండాలని అనుకుంటాడు. అలా అతని శరీరం నుంచి విడిచిన చెమట బిందువు ఓ జలకన్య నోటిలోకి ప్రవేశిస్తుంది. అదే ఆమె గర్భాన శిశువుగా మారుతుంది. ఇదేమీ తెలియని హనుమ తన ధరణ తను వెళ్ళిపోతాడు. కొన్నాళ్లకి పాతాళానికి రాజైన మహిరావణుడి భటుల వలలో ఆ జలకన్య చిక్కుతుంది. దాన్ని ఆహారం కోసం సిద్ధం చేస్తుండగా జలకన్య పొట్ట కోసి చూస్తే జలకన్య గర్భాన సగం కోతి రూపంలో, సగం చేప రూపంలో ఉన్న ఒక శక్తివంతమైన జీవి బయటపడుతుంది. అది చూసిన మహిరావణుడు ఆ జీవికి మకరధ్వజుడు అని పేరు పెట్టి తన రాజ్యానికి ద్వారపాలకుడిగా కూడా నియమించాడు. జై